ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. సాటర్డే కదా, ఇంకా మార్నింగ్ అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ డ్యూటీ నుంచి వచ్చే లోపలే పని అంతా కూడా హౌస్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పల్లీ చట్నీ అలాగే ఇడ్లీ, అలాగో నిన్న రుబ్బు అన్నీ రెడీ చేసుకున్నాను కదా, సో సింపుల్గా పల్లీ చట్నీ ఇంకా ఒక తాలింపు వేసుకుంటే అయిపోతుంది. ఇంకా తను కూడా డ్యూటీ నుంచి అయితే వచ్చేసాడు. ఇంకా మా రిషి అయితే పడుకొని లేచింది, కానీ ఇంకా మా వర్షి అయితే లేవలేదు. ఇంకా మా రిషికి అయితే తలస్నానం చేపించేసి చక్కగా హెయిర్ డ్రైర్ అంతా చేపించేసి ఇంక హోంవర్క్ చేసుకుంటుంది. ఇంకా మా వర్షి కూడా ఇంకా అలా నెమ్మదిగా లేచి వస్తుందన్నమాట. ఇంకా ఎప్పుడు కూడా నార్మల్గా మార్నింగే త్వరగా లేపుతున్నాను, ఎందుకంటే స్కూల్కి మళ్ళీ 6కి లేవాలి కదా. ఇప్పుడు ఇంకా హాలిడేస్ దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం త్వరగా లేపితే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా దీనికి కూడా స్నానం అంతా చేపించేసి హెయిర్ డ్రై చేస్తున్నాను. దీనికి ఊరెళ్ళినప్పుడు పేలైతే పట్టేసాయి అనమాట. హెయిర్ డ్రై చేస్తే ఫటాఫటా చచ్చిపోతాయి. ఇంకా తర్వాత దీనికి కూడా రెడీ చేసేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసేసాం కదా, ఇడ్లీ పల్లీ చట్నీ. సో ఇంకా తనకైతే తినిపించేస్తున్నాం అనమాట. ఇంకా వాళ్ళ డాడీ అయితే డ్యూటీ నుంచి రాగానే ఇంకే డ్రెస్సులు లేనట్టు ఆ బ్లూయే వేసుకుంటాడు. నేను ఎంతసార్లు చెప్పినా కూడా ప్రతిరోజు బ్లూ అంటేనే ఇష్టం అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ పన్నీర్ చేస్తున్నాము. ఇంకా టమాటో, ఆనియన్, ఇంకా వెల్లుల్లి, అల్లం, కాజు, ఇంకా దాల్చిన, ఎలాచి అన్నీ కూడాను బాయిల్ చేసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకోవాలి. మంచిగా బాయిల్ అయిపోయిందని పేస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అది కూడా ఉంచుకొని పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకొక కడాయిలో బటరు యాడ్ చేసుకొని అందులోనే కాశ్మీరీ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి దగ్గర ఆయిల్ తేలినంత వరకు కూడా అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో కస్తూరి మేతి కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అందులోనే టేస్ట్కి తగినంత సాల్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా పంచదార యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వరకు వాటర్ని యాడ్ చేసుకొని అది బాయిల్ అవుతూ ఉండాలి. ఇంకా మా పిల్లలకైతే మార్నింగ్ ఫ్రూట్స్ టైంకి మ్యాంగో అయితే కట్ చేసి ఇచ్చేసారు వాళ్ళ డాడీ. నేనైతే ఒక మ్యాంగో ఇద్దరికి ఇస్తాను, వాళ్ళ డాడీ ఉంటే ఒక్కొక్కటి ఇస్తాడనమాట. ఇంకా అది బాయిల్ అయిపోయింది కదా, ఇందులో జస్ట్ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేయడమే. యాడ్ చేసేసి అంతా కలిసేలా చక్కగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes కానీ అలా బాయిల్ చేసుకున్నామంటే పన్నీర్ రెడీ అయిపోతుంది అనమాట. బటర్ పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. తర్వాత లాస్ట్లో ఫ్రెష్ క్రీము అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన పన్నీర్ రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలో కలిపిస్తుంటే ఇంకా బాగుంటుంది కదా. డాడీ బ్రెడ్ కట్ చేసుకొని వేసావా? కట్ చేశాను. చిన్న చిన్న లస్కున్నాను. ఇంకా ముగ్గురు కూడా కలిస్తే ఇంకా నార్మల్ రచ్ ఉండదు. ఇంకేదైనా మా హస్బెండ్ వంట చేశాడంటే తనకు తనే ఎక్కువ పొంగిపోతూ ఉంటాడు అనమాట. ఇంకా మేము తింటూ ఉంటే ఇంకా మరంతా పొంగిపోతాడు. ఇంకా ముందు రోజు అయితే మార్కెట్కి వెళ్ళి ఈ సామాన్లు అయితే తీసుకొచ్చాం కదా, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడైనా వండినప్పుడు మంచిగా అనిపించేస్తుంది అనమాట. సో ఇంకా మార్నింగ్ అంతా ఖాళీ లేదు, అందుకోసం అని చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా రెడీ నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. ఇదంతా తేవడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవడం చాలా కష్టం. ఇవైతే 2 కేజీలు తీసుకున్నాం. ఆల్రెడీ 1 కేజీ తినేశారు, ఇంక ఇప్పుడైతే 1 కేజీకి ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే ఇంకొక 2 కేజీలు తీసుకున్నాను. అవి ఏవైనా వండొచ్చు అని చెప్పి ఇంకా అవన్నీ కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్ కూడా ఖాళీ లేదు. ఇంకా తనకైతే జ్యూస్ అలవాటు కదా, ఈరోజైతే లిచీ జ్యూస్, ఇంకా లిచీ కట్ చేసి యాడ్ చేసుకో, లెమన్ జ్యూస్, అలాగే పుదీనా ఆకులు, నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. చాలా టేస్టీగా మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది ఈ జ్యూస్ అయితే. ఇంకా సగం వరకు జ్యూస్ వేసుకొని హాఫ్ వరకు డ్రింక్ కానీ సోడా కానీ వేసుకుంటే మైండ్ అయితే రిలీఫ్గా ఉంటుంది. అసలే ఢిల్లీలో ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా పిల్లలు వాళ్ళతో పాటు కలిపి పార్క్కి అయితే వెళ్తున్నారు. ఇంకా మా రిషి అయితే ఎప్పుడు నన్ను రమ్మని చెప్తూ ఉంటుంది, కానీ నాకైతే అవ్వదని చెప్పేస్తాను. ఇంకా వాళ్ళ డాడీ నైట్ డ్యూటీ ఉంది కదా, నైట్కి వంట కూడా చేయాలి. ఈ రోజు అయితే పాస్తా ఈవినింగ్ స్నాక్స్ కోసం చేస్తాను. పార్క్ నుంచి వచ్చిన టైంకి రెడీగా ఉంచేస్తే మా రిషికి అయితే ఏవైనా వెజిటేబుల్స్ వేసామంటే ఫేవర్ వచ్చేస్తుంది. నార్మల్గా అయితే బాగానే తింటుంది. ఇంకా అలా
తినేసిన తర్వాత కాసేపు అయితే పిల్లలందరూ కూడా డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మా హస్బెండ్కి అయితే నైట్ డ్యూటీకి టైం అయిపోయింది. ఇంకా రన్నింగ్ చేసుకొని తనైతే డ్యూటీకి రెడీ అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా. అలాగే మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.